గుంటూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం పాటు దాని మీద మాట్లాడేందుకు ఏపీ టీడీపీ పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి రైతులు బయట తిరిగే పరిస్థితి లేదు, కూటమి ప్రభుత్వం రైతులను వంచించే పరిస్థితి అని చెప్పి అన్నారు. మీరు ఏం చెప్తారు? అవన్నీ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు అంతే, అందులో ఎటువంటి వాస్తవం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పమనండి. ఈ దేశంలో హైయెస్ట్ వీరు మాట్లాడుతున్నారు ఈరోజు. కనుక రైతులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ఉన్నారు. వారికి మినిమం ప్రైస్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఏదైతే మేము ఇచ్చినటువంటి మాటలు ఉన్నామో అవన్నీ కూడా కట్టుబడతాం. వాళ్ళ సంక్షేమాన్ని మేము తీసుకుంటాం. ఈరోజు పోలవరంకి ఎందుకు నిర్మాణం చేస్తున్నామంటే, రైతులకి నీరు అందించాలి, రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు వారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలకి 3 నెలలకి బయటికి వచ్చి కబుర్లు ఆడేసి వెళ్ళిపోతున్నారు. ముందు ఆయన సమాధానం చెప్పాల్సింది, వాళ్ళ బాబాయ్ హత్య కేసు మీద సమాధానం చెప్పమనండి. విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని మాటలు తప్పారో దానికోసం సమాధానం చెప్పమనండి. అది కాకుండా పోలీసులు బట్టలు ఉడదీసి కొడతానంటున్నాడు. ఇది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు మాట్లాడేవి. కనుక ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈయనకున్నటువంటి క్రిమినల్ నేచర్ని గుర్తిస్తున్నారు. కనుక ఇంకా ఆయనకి ఇప్పటికే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద బుద్ధి చెప్తారు. వల్లభనేని వంశీ కేసులో పార్టీ అయితే టీడీపీ కానీ లేకపోతే కూటమి కక్ష సాధింపులోనే జరుగుతుంది, కావాలని అరెస్టుపరం జరుగుతుంది చెప్పి మీరు అన్నది. మీరు అదే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసింది ఎవరండి? ఈ వంశీ అన్న ఆయన నేరగాళ్ళు రాజకీయ ముసుగులో ఉంటే ఎంత ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఇది నిలువెత్తు సాక్షి అండి. ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినప్పుడు మేము పార్టీ ఆఫీసులు అంటే దేవాలయాలు చూస్తాం. ఆయన ప్రత్యక్ష సాక్షి సత్యవర్ధనే, ఎస్ఎల్ కుర్రాడు. ఆ కుర్రాడిని బెదరగొట్టి అక్కడి నుంచి వైజాగ్ తీసుకొచ్చి ఆయన చేసినటువంటి దుర్మార్గం కనిపించట్లేదండి, అందరికీ చూస్తున్నారు. కనుకనే ఈరోజు చట్టాలని ఎవరైనా అతిక్రమిస్తే చట్టం తన పని తను తీసుకెళ్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, జంగిల్ రాజ్యం కాదు. గత 5 సంవత్సరాలుగా ఒక జంగిల్ రాజ్యం నడిచింది. పోలీస్ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకుని, అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాటలని అడుగుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎంత పరిణితి చెందాలండి? ఇంకా కూడా ఆయన తీరు మారలేదు, ఆయన నైజం మారదు, ప్రజలను కూడా గమనిస్తున్నారు, ఆయన బుద్ధి చెప్తారు. ఫైనల్గా జగన్ 2.0 చూడబోతున్నారు. ఈసారి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తులు అని చెప్పి అన్నారు కదా, దాన్ని మీరు చెప్తారు. ఆల్రెడీ 1.0 అని చెప్పేసి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని 50,000 కోట్లు సంపాదించుకున్నారండి. 2.0 అని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా ప్రజలందరికీ సినిమా చూపించి ఇంకో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క మాన ప్రాణాలను పన్నంగా పెట్టి నాసిరకమైనటువంటి మందు అమ్మి ఇసుక అవన్నీ దోపిడీ చేసి 2 లక్షల కోట్లు సంపాదించారండి. అదే 2.0. ఆల్రెడీ ప్రజలందరూ చూస్తారు. కనుక ఇంకా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తుందండి. ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ని నమ్మే ప్రసక్తి లేదు. 2.0 కాదు, ఏ విధంగా వచ్చినా కూడా ప్రజలు ఏపీ ప్రజల్లో ఆయనకి ఆ స్వాగతం పలికే అవకాశం లేదు. గతంలోనే ఆయన పాలన కానీ ఆయన పనితీరుని కానీ ఏపీ ప్రజలు చూసే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాయని చెప్పేసి మనతో పాటు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమని ప్రశ్న గణేష్ దుర్గప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.